మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 వచనం చూడు. పిమ్మట ఆ, ఏ ఏ పట్టణములో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణము గలవారు మారు మనసు పొందకపోవుట వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను. ఆహా. అయ్యో కొరాజీ, అయ్యా 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 ఏ ఏ పట్టణాల్లో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణాల వారు మారు మనసు పొందకపోవటం వల్ల ఆయన వారినిట్లు గద్దించాడంట. అంటే ఇప్పుడు నువ్వు అద్భుతాలు ఎందుకు చేశా ఏసయ్యా అంటే అవి చూసి నేనేందో అర్థం చేసుకొని మారు మనసు పొందుతారన్నారా, అంతేగాని మమ్మల్ని ఓకే చేసినట్టు కాదన్నమాట. మా పాపాన్ని సపోర్ట్ చేసినట్టు కాదన్న. ఎట్లా సపోర్ట్ చేస్తారా? పాపానికి నాకు బద్ధ వైరుధ్యం ఉంది, బద్ధ శత్రుత్వం ఉంది, పొర్రాపాటును కూడా ఒప్పుకోను. అందరూ రాళ్ళు తీసుకొని వచ్చి కొట్టబోతే ఆయన ఏమన్నాడు? పాపం లేనివాడు రాయేయండి అన్నాడా? ఒక్కడ లేకుండా పోయారా? మొత్తం రాళ్ళు కిందేసి ఆమె మీద ఒకడు కూడా వేయలే. కానీ యేసుప్రభు ఏమన్నాడు? నిన్నెవరూ శిక్షించలేదా? నన్ను ఎవరు శిక్షించలేదా? నేను కూడా శిక్షించను, కానీ ఇక రహస్యంగా చేసుకో పాపం అన్నాడా? ఇక నువ్వు పాపము చేయకన్నాడు. బేదెస్త కోనేటి దగ్గర 38 సంవత్సరాలు పేషెంట్గా ఉన్నవాడిని బాగు చేసి వాడు ఏడున్నాడు వెంటబడ్డాడు, వెతికాడు, ఎంక్వైరీ చేశాడు. వాడు దేవాలయంలో కనపడ్డాడు. అప్పుడు అంటున్నాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాన్నట్లు ఇక నువ్వు పాపం చేయొద్దన్నాడు. ఎక్కడ రాసి పడ్డాడండి యేసయ్య పాపంతో? ఎక్కడ ఒప్పుకున్నాడండి యేసయ్య? ఏం కాదులే బేట పాపం చేసుకొని? ఆడ మనిషికైనా మగోడికైనా ఊరుకోడు. అంత తెలియక ముందు నీకు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు ఏదో తెలియక యేసుని గుర్తెరక, ఆయన వాక్యం గుర్తెరక, ఆయన అద్భుతాలు చూడక, ఆయన కార్యాలు అనుభవించక లోకానుసారిగా ఉన్నప్పుడు మైండ్ పోయి ఉన్నావు కనుక నీకు ఎగ్జామ్షన్ ఇచ్చాడు. అక్కడ తెలియదు కాబట్టి. తెలిసి నేను అదే గడ్డి తింటానంటే ఎట్ట కుదిరిద్ది? సీటు పగిలిద్ది. స్తోత్రం. ఏం పగిలిద్ది అంటే కూర్చునే సీట్లే. దేవునికి స్తోత్రం. ఏమర్థమైందకాయ్? జాగ్రత్త పడాలి అందరం, మీరు నేను అందరం జాగ్రత్త పడాలి. ఇదే చెడుతనాన్ని విసర్జించుటయేగాక, ఆ చెడుతనాల విషయంలో మారు మనసు పొందుటయేగాక, దేవుని మీద తిరుగుబాటు చేసే సంగతుల్లో మారు మనసు పొందుటయేగాక, కుటుంబాన్ని జాగ్రత్తగా కట్టుకుంటూ రావాలి, భవిష్యత్తుకు వాళ్ళని రెడీ చేసుకుంటూ రావాలి. తెలుసా, ఇంకా కొద్ది రోజుల్లో జరగబోతున్న సంభవాలకి నీ బిడ్డల్ని సిద్ధపరచుకుంటూ రావాలి. ఇంకా ఆట్టే కాలం లేదు. మీరే చూస్తారుగా ఏం జరగబోతున్నాయో భవిష్యత్తులో. రాబోతున్న 10 సంవత్సరాలు కీలకమని చెప్పా, గుర్తుందా? కొద్ది రోజుల కిందట చూద్దురుగా నాగండి. గ్రంథము నిరర్ధకం కాదు. స్తోత్రం. గ్రంథము నిరర్ధకం కాదు, ఇందలి వాక్యములు వ్యర్థము కాదు, నిశ్చయముగా జరిగి తీరతాయి అంతే. నువ్వు నీ ఇంటి వారిని భద్రం చేసుకోవాలి. నీ విశ్వాసాన్ని కోల్పోకుండా దాన్ని అంతము వరకు కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకో, రాసుకో. పవిత్రతను కోల్పోకుండా కాపాడుకోవాలి. అడుగులు జారితే తిరిగి సరిదిద్దుకొని దేవుని వైపు మళ్ళుకోవాలి. మారు మనసు పొందాలి. తెలుసో తెలియకో ఎప్పటికీ అడుగులు తడబడ్డాయా? దిగ్గున లేచి యేసయ్య పాదాలు పట్టుకో, ప్రభు వైపు మళ్ళుకో, మారు మనసు ప్రకటించు. మొదటిది. రెండవది, నీతి ప్రవర్తనలో ఉన్నావా? స్థిరంగా ఉండు, దాటిపోవద్దు వాటి నుంచి మళ్ళీ. మూడవది, జరగబోతున్న సంభవాలు మొదటనే దేవుడు నీకు స్పష్టపరిచాడు గనుక నీ ఇంటి వారిని కూడా హెచ్చరించుకుంటూ జాగ్రత్త చేసుకో. ఎందుకంటే నీ పిల్లల్ని, నీ ఇంటి వారిని, నీ కుటుంబస్తుల్ని, నీ బంధు జనావళిని నువ్వు హెచ్చరిక చేసుకొని ఉండాలి. వాళ్ళు తీసి పారేస్తారు. ఏయ్, దేవుని వాక్యం తక్కువ అంచనా ఎదురా రేయ్, కుమారులారా, మా కుమార్తె జాగ్రత్త, నోవాహు చెప్పుకున్నాడు చెప్పుకోవాలి. దేవుడు నాతో మాట్లాడాడు, జరిగిద్దంతే. ఓడగట్టాలు వస్తారా రారా అన్నాడు. ఇంటో పెద్ద మెయిన్ ఆయనేగా నోవా.
ప్లస్ భక్తిపరుడు, దేవునితో నడిచినోడు, వాళ్ళకి తెలుసు, ఫ్యామిలీకి తెలుసు సామాన్యుడు కాదు, చెప్పింది జరిగిద్దని. అందుకే మొత్తం లోబడ్డారు.